పెడన నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాడ రమేష్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. వైసీపీ గెలుపు కొరకు కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు. కార్యకర్తలకు అండగా నిలుస్తుందని ఉప్పాడ రమేష్ చెప్పారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. కూటమి నాయకులు వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని, ఆ దాడులకు భయపడవలసిన అవసరం లేదని ఉప్పాడ రమేష్ అన్నారు. మీరు చూపించినటువంటి ప్రేమ అభిమానం ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. అట్లాగే ముఖ్యంగా పెడన ప్రజలకు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా నా పాదాభివందనం చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించి ఎంతో అభిమానంతో నన్ను ముందుకు నడిపించారు. ఈ కష్టం ఎందుకంటే అందరం కష్టపడ్డాం. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు గ్రామాన కూడా ప్రతి గడప కూడా తిరిగి ఎంతో కష్టపడి పనిచేసాం. కానీ ప్రజల యొక్క తీర్పుని మనందరం కూడా శిరసా వహించి ఇప్పటి వరకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడిచాం. మనందరం కూడా భవిష్యత్తులో కూడా అదే విధంగా మరి జగనన్న మీద ఎంత అభిమానంతో మనందరం కలిసి పనిచేసామో రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా అదే అభిమానం, అదే నమ్మకంతో, ఎందుకంటే గెలవడం ఓడిపోవడం సహజం. మరి మనం ప్రారంభమైందే ప్రతిపక్షం నుంచి స్టార్ట్ అయ్యాం. ఈ పార్టీ వైఎస్ఆర్ పార్టీ స్టార్ట్ అయిందే ప్రతిపక్షం నుంచి. మనందరం కూడా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆవాళ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గారు ఇద్దరితో స్టార్ట్ అయింది ఈ పార్టీ. అంటే ఆ రోజు కూడా ఎమ్మెల్యే, ఒక ఎంపీ, కానీ లక్షల కోట్ల మంది అభిమానులు, కార్యకర్తలు మనందరి యొక్క అడుగుతో స్టార్ట్ అయింది ఆవాళ. కాబట్టి మనం సీట్లు తక్కువ వచ్చినాయి, ఓడిపోయామని ఎవరు దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మరి మనం రాబోయే రోజుల్లో కూడా ఇంతకింత మనం రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి ఏ చిన్న విషయం ఉన్నా సరే మన ప్రతి కార్యకర్తకి, నాయకుడికి అండగా ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా ఎప్పటివరకు ఎలాగైతే అండగా ఉండి వాళ్ళకి తోడుగా ఉన్నామో మంచి చెడులు ప్రతి దాంట్లో కూడా నేను ఖచ్చితంగా మన కార్యకర్తలకి, నాయకులకి, ప్రజలందరూ కూడా మాటిస్తూ ఉన్నాను. 2012 నుంచి పూర్వం చిన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నా సరే మా నాన్నగారితో పాటు, ఉప్పాల రామప్రసాద్తో పాటు మరి మా నాన్నగారు కూడా ఈ ప్రాంతానికి ఎంతో సేవ చేశారు. కానీ నేను ప్రత్యక్షంగా 2012 దగ్గర నుంచి ప్రతి ఒక్క మంచి చెడులో కాన్స్టిట్యున్సీలో అందరితో కూడా అనుబంధంగా పనిచేస్తూ వచ్చాను. కాబట్టి ఈ ఓటమితో కుంగిపోయి వెనక్కి వెళ్ళిపోయే ప్రసక్తే ఉండదు. ఇప్పటి వరకు ఏ విధంగా అయితే పనిచేశానో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడికి, ప్రజలకు కూడా ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, మంచి అయినా చెడైనా సరే మీతోనే నా ప్రయాణం. కాబట్టి మీరు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మనందరం కూడా కలిసి ప్రయాణం చేద్దాం. అలాగే గ్రామాల్లో కూడా మరి తెలుగుదేశం పార్టీ వారు కానీ అలాగే కూటమి వారు కొంతమంది ప్రజల్ని అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని కొన్ని చోట్ల మరి దుర్భాషలాడుతూ ఇళ్ల మీదకి వచ్చి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.